కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. వాట్ బేబీ? ఐ వాంట్ టు టాక్ టు యూ. ఇప్పుడా? నిద్ర వస్తుంది. నేను చెప్పేది వింటే ఈ రాత్రి అస్సలు నిద్రేపోవు. అంత పెద్ద న్యూస్ ఏంటి? రిషి లవ్ లో పడ్డాడు. వాట్? జస్ట్ జోకింగ్. నువ్వెలాంటి జోక్ అయినవి, కానీ రిషి విషయంలో డోంట్ జోక్. తను నీకు కాబోయే. మామ్ నేను చెప్పాలనుకున్నది చెప్పనిస్తావా? ఒక్క మాటతో మూడ్ అప్సెట్ చేసి ఇంకా ఏం చెప్తావు? రేపు మాట్లాడుకుందాం పద. మామ్ ప్లీజ్, ఇది నువ్వు వినాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఏంటో చెప్పు. ఆ రిషి చెయ్యి ఎందుకు కాలిందో తెలుసా? వాడేదో రీజన్ చెప్పాడుగా. అది నిజం కాదు. కాదా? ఎస్, ఫ్యాక్ట్ అది కాదు. మరి నిజమేంటి? ఒక అమ్మాయి రిషి చెయ్యి కాల్చింది. అమ్మాయా? అవును మామ్. ఎవరా అమ్మాయి? శివంగి. శివంగా? శివంగి అంటే? ఎస్, ఆ పర్స్ తెచ్చింది. అది రిషి చేతిని ఎలా? 4-5 సార్లు ఆ శివంగి ఉన్న చోటికి మన రిషి వెళ్ళాడు. అది అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగింది. అయితే రిషి కావాలనే తను వెళ్లే ప్రతి చోటికి తన మీద ఇష్టంతో లవ్ తో ఫాలో అవుతున్నాడని గొడవపడి నా వెంట పడతావని చేతిని కాల్చిందమ్మా. నాన్సెన్స్. అదేంటి? దాని స్టేటస్ ఏంటి? దాన్ని రిషి లవ్ చేస్తున్నాడని అనుకుంటుందా అది? నా మేనలుడి చెయ్యి కాలుస్తుందా? దాన్ని ఏం చేస్తావు మామ్? ఏం చేస్తానో రేపు మార్నింగ్ చెప్తా. అదెక్కడుంటుందో నీకు తెలుసా? అది తెలుసని ఇప్పుడే దాని అడ్రస్ చెప్తే దాని వివరాలు నీకెలా తెలుసని మామ్కి నా మీద డౌట్ వస్తుంది. లోహి, మామ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అదెక్కడుంటుందో తెలుసా? తెలీదు మామ్. రేపు మార్నింగ్ కి దాని అడ్రస్ నాకు కావాలి. ఓసే శివంగి, రేపు మా మామ్ చేతిలో నువ్వైపోయావే. అవును, మామ్ వెళ్ళి గొడవ పడితే రిషిత కూడా ఆ అమ్మాయి వెళ్ళిన చోటికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తుంది కదా. అప్పుడు రిషి దాని ప్రేమ పేరుతో చీట్ చేయడం జరగదు కదా. ఎలా? మామ్ వద్దన్నా రిషి దాన్ని వదులుతాడా? బెట్ గెలవడానికి ట్రై చేస్తాడు. అక్క, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరు అన్నట్టు. అవునవును, నీ వల్ల ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో చెప్పడం కష్టమే అమ్మా. ఉసే నేను నీ కన్న తల్లినే, కాస్తైనా గౌరవం ఇవ్వడం నేర్చుకో. ముందు మా నాన్న ఎక్కడికెళ్ళాడో చెప్పు. ఆ ఒక్కటి అడక్కు. బావగారు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నాను అసూయ? సారీ అనసూయ. పెదనాన్న, మా అమ్మకి అనసూయ అనే పేరు కంటే అసూయ అనే పేరే బాగుంది. సరిపోయింది. మొగుడు ఊసే అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ఊసే అన్నాడని ఆ మాట కూడా అనేయండి అందరూ. జయా, ఆహా, ఎంత తీయగా పిలుస్తుందో. తప్పు, అలా అనకూడదు. ఏంటి కాంతం ఇలా వచ్చావు? నాకు కాస్త ఈ చిన్న కప్పులో కందిపప్పిస్తావా? ఆడవాళ్ళు అన్ని రంగాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతున్నా మీలాంటి వాళ్ళు పక్కింట్లో కందిపప్పు పెసరపప్పులు అడుక్కునే పద్ధతి మాత్రం మానుకోవడం లేదు. రాజీ, నీకు నోరు ఎక్కువ అవుతుంది. కాంతమత్త, ఎలా ఇవ్వు. శివంగి మనసు బంగారం. అవునా? అయితే కరిగించి ఉంగరం చేయించుకో. అది సరేగాని అనసూయ, మీ ఆయన ఇంకా రాలేదా? నాకంటే నీకే తొందరలా ఉందే. అది కాదనసూయ, మీ ఆయన వస్తే రాజేశ్వరికి పెళ్లి చేస్తారని. సరిపోయింది కాంతం, దీనికి అప్పుడే పెళ్ళేంటి? అవునవును, మా శివంగకి పెళ్లి చేసి పంపించాకే రాజీకి పెళ్లి. కరెక్ట్ పెదనాన్న.
శివంగికి పెళ్లి చేసి పంపాక ఇంక మీ దగ్గరేముంటుంది? అలా చెప్పు కాంతం. నేనన్నానని కాదు గాని ఏం జయ, నువ్వే న్యాయం చెప్పు. శివంగి మీ కన్న కూతురు కాదు కదా. ఆ పిల్ల పెళ్లికి రాజీ పెళ్లికి లింక్ ఏంటి? నా మొహం, నా బతుకే అలా ఏడ్చింది. నా మొగుడే ఉంటే ఇలా జరిగేదా? సరిపోయింది. ఇప్పుడు నీకేం లోడ్ చేసావి? ఎంత పెట్టు ఏం చెయ్యి, మా అమ్మకి తృప్తే ఉండదు. ఏం అసూయ, అంతే కదా? అది కాదమ్మా, ఈ ఇంటికి మహారాణి కావాల్సింది నువ్వే కదా. అలాంటిది నువ్వు ఉండగా ఏంటి కాంతమత్త, నేను విన్నది నిజమేనా? ఏం విన్నావేంటి? మీ ఆయన నిన్ను పొద్దున బెల్ట్తో కొట్టారట. చిచి, అదేం లేదు. అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు? ఈ ఇంటి వార్తలు మీ ఇంటికి మోసేవాళ్ళు, మీ ఇంటి వార్తలు ఈ ఇంటికి మోయరా ఏంటి? అర్థమైంది, విశాలాక్షి చెప్పింది కదూ. అంటే మావయ్య నిన్నొక రేంజ్లో కొట్టాడు అన్న మాట నిజమే అన్నమాట. ఆ? లేదు లేదు, శివంగి ఆ గిన్నె ఇలా ఇవ్వమ్మా. నువ్వు వచ్చిన పని అయింది కదా, ఇంకా వెళ్ళు. ఛీ! చిచ్చి, పిన్ని, నా వల్ల నా చెల్లికి ఎలాంటి అన్యాయం జరగదు. నా చెల్లెలకి నేనే గ్రాండ్ గా పెళ్లి చేసి పంపిస్తా. చాలా. ఈ మాట నీ నోటి నుంచి కాదు, ఇదిగో వాళ్ళ నోటి నుంచి రావాలి. సరిపోయింది. మేము ఏనాడైనా శివంగిని ఒక రకంగా, రాజీని ఇంకొక రకంగా చూసామా? కందకు లేని బాధ కత్తిపేటకెందుకు అన్నట్టు నీ కూతురుకు లేని బాధ నీకెందుకు అసూయ? బావగారు, నా పేరు అనసూయ, అనసూయ, అనసూయ. పిన్ని, ఈ ఇంట్లో సుబ్బు మాట, అమ్మ మాట, రాజీ మాట, నీ మాట, నా మాట వేరు కాదు. అందరిది ఒక్కటే మాట. ఆ మాటగా చెప్తున్నా, రాజీకి మంచి భర్తను చూసి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది. దిస్ టైమ్ ఎట్ ఎనీ కాస్ట్ ఆ కాంట్రాక్ట్ మనకే రావాలి కృష్ణ. నువ్వింత స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకున్న తర్వాత మనక్కాక ఇంకెవరికి వెళ్తుంది మహేష్? అన్నయ్య, మావయ్య, రిషి కమ్, వచ్చి హారతి తీసుకోండి. మావయ్య, ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి, ఇంత మోడర్న్ లైఫ్లో ఉండి కూడా మన ట్రెడిషన్ని బాగానే ఫాలో అవుతున్నారే. ఒకప్పుడు నేను కూడా మీలాగే దేవుడంటే అంత నమ్మకంగా ఉండేవాడిని కాదురా. బట్ మనకి నచ్చిన వాళ్ళ ఫేవరెట్స్ మన ఫేవరెట్స్గా కూడా చేంజ్ అవుతాయి కదా, అలా అన్నమాట.